ఆఫ్రికా మొజాంబిక్ దేశంలో ఎన్నో ఏకాంతమైన దీవులున్నాయి. ఈ ఐలాండ్ల పెరు అమ్మాయికి 5 నిమిషాల్లో ఈత నేర్పించాను. స్విమ్మింగ్ అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అవసరం. వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. వెల్కమ్ టు ఇయాంకా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొజాంబిక్. నమస్తే వకునరా. అందరూ బాగున్నారు. ఈరోజు మనం ఐలాండ్స్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇనియాంకా ఐలాండ్, బ్రిటిష్ ఐలాండ్, పోర్చుగీస్ ఐలాండ్స్ అని చెప్పి ఇక్కడ ఐలాండ్స్ ఉన్నాయి. గ్రూప్ టూర్ అయితే తీసుకున్నాం. చేపల వేట, అబ్బో చాలా చిత్రాలు ఉంటాయి. పొద్దున్న వెళ్తే రాత్రి వరకు వస్తాం. చాలా ఎక్స్పెన్సివ్. ఇద్దరికి కలిపి 25,000 రూపాయలు తీసుకున్నారు. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఓకే, పొద్దున్న టూర్ అనమాట. 6 గంటలకు వచ్చి మనం అన్నారు. లెగిసి బేబే వచ్చాం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ మొత్తం అన్నీ ఇక్కడే. పొద్దునుంచి రాత్రి వరకు టూర్. నాతో పాటు చాలామంది అంటే గ్రూప్ టూర్ అనమాట. గ్రూప్ టూర్ ఒక 6 మంది ఉన్నారు. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. టూర్ అయితే ఫస్ట్ బాగా జరగాలి, మంచిగా కంటెంట్ రావాలి. బాగుంది. ఇది మా టూరు, ఇది మా షిప్పు. ఇదిగోండి చూస్తున్నారు కదా, నెంబర్ 1 అని ఉంది. బాగుంది. లెట్స్ గో. Ahí le va el rachetón, el más raro. Bebé, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, esos ojitos que tú tienes, yo me enamoré. Mujer, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, con ese beso que me diste, me enamoré. Welcome to Iyanka. Hey, remove this one. బాగుంది. ఎత్తుకొని దించాడు. అవకాశం ఏదో నాకు దొరికితే బాగుండు. బాగుంది. సోమరు. వెల్కమ్ టు ఇనియాంకా ఐలాండ్ అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి వచ్చాడానికి యాక్టివిటీస్ అవి అన్నీ చూద్దాం అసలు ఏం జరుగుతుంటుందో. బాగుంది. వెదర్ అయితే బాగుంది. మొత్తానికి పొద్దున మబ్బులు వేసింది, ఇప్పుడు కానీ ఎండ వచ్చింది. డ్రోన్లు అన్నీ ఎగరేద్దాం. ఓకే రండి రావా. వెళ్ళు చూపించు. నటు చూపించు. ఇనియాంకా ఐలాండ్ అండి. మొత్తం ఇక్కడ అంతా ప్రశాంతంగా ఏకాంతంగా బతకచ్చు. ఎవరుండరు, జనం ఉండరు. ఇక్కడ ఏవో ఉన్నాయండి చెప్పులు, ఏవో వీళ్ళన్నీ తీస్తున్నారు. ఆహా, ఆల్ చెప్పులా? ఓకే, అదిగో ఆల్ చెప్పులు. ఇవన్నీ ఆల్ చెప్పులు అండి. మొత్తం ఆల్ చెప్పులు. ఇదిగో ఆల్ చెప్పులు ఇవన్నీ. ఇదిగో తింటారు ఇవి. బాగుందా చెట్లు అవిని? బాగున్నది మొత్తం అంతా. అందరూ వెతుకుతున్నారు ఇక్కడ. ఇదిగో వెతుకు. చేపల బోళ్ళు ఉన్నాయి. ఏడ్చేస్తున్నావు అలా. ఫోటోలు. బాగుంది ఐలాండ్ అంతా. మొత్తం ప్రశాంతంగా. ఏం కనబడ్డా? నువ్వు వెళ్ళు. మొత్తం అలా అక్కడి వరకు వెళ్ళిపోవచ్చు. ఎవ్వరూ లేరు. డ్రోన్ ఎగరేయాలని ఉంది. ఎండ ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేస్తాను, తర్వాత ఎగరేయడం అవ్వదు. ఫోటోలు తీసుకుంటున్నారు వీళ్ళు. ఐలాండ్లో కొబ్బరి బొండాలు రుచి లేదు. ఇండియా అంటే ఫస్ట్ ఐలాండ్లో కొబ్బరి బొండాలు మామూలుగా ఉండు. కొక్కు I'm gonna go now first. Just want to go to you. Yeah. Hey, cheers. First. ఐలాండ్లో కోకోనట్ మామూలుగా ఉండదు. ఆ రుచి వేరు. ఎన్ని చెట్లు సవకే ఇక్కడ. Ahí le va el rachetón, el más raro. Bebé, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, esos ojitos que tú tienes, yo me enamoré. Mujer, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, con ese beso que me diste, me enamoré. A mí me gusta.
మనకి సన్ స్క్రీన్ అక్కర్లేదు, వీళ్ళకి అవసరం పాపం. సన్ స్క్రీన్ లేకపోతే పొడలు వచ్చేస్తాయి. మనకి అక్కర్లేదు, మన స్కిన్కి అక్కర్లేదు. పాపం ఈ అమ్మాయికి ఈ పంటది కదా సహాయంగా నా తవ్వలు కూడా ఇచ్చాను. ఈ తవ్వలు ఎంత పుణ్యం చేసుకుందో పాపం. అందరూ వాడతారు ఈ తవ్వలు 6 సంవత్సరాల నుంచి. స్నానం చేసే ముందు సన్ స్క్రీన్ వేసుకోకపోతే వెళ్ళు స్నానం చేసుకో తల్లి. మాకు అక్కర్లేదు, నాకు జిడ్డుగా ఉంటుంది, మన స్కిన్ అలవాటు అయిపోతుంది. రాసేసుకున్నాం, మిగిలిపోయిందంట. ఈ తెల్లోళ్ళకి బీచ్లు అనేది ఒక ఆనవాయితీ, ఒక కల్చర్, ఒక సాంప్రదాయం అయిపోయింది. బీచ్కి వెళ్ళి స్నానం చేయడం, తర్వాత బికినీ అవి వేసుకొని ఎండలో పడుకోవడం, అది వాళ్ళ సంస్కృతి. మన సంస్కృతి చీర కొట్టుకోవడం, వాళ్ళ సంస్కృతి అది. నీళ్ళు చల్లగా ఉన్నాయి రా బాబు. వెళ్ళిపోదాం ఇంక తెల్లారులో అంటే అవ్వదు ఇక్కడ. సో ఈ ఐలాండ్లో పత్తి అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఐలాండ్కి వెళ్తాం ఇక్కడ నుంచి. అంటే ఈ ఐలాండ్లో పత్తి అయిపోయింది, చాలామంది వస్తున్నారు. ఒక్కొక్క ఐలాండ్ అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. లెట్స్ గో. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఫ్లెమింగోస్ అని అంటారు. చాలా అరుదుగా ఉంటాయి, పింక్ రంగులో ఉంటాయి. చూడండి అవి ఎగురుతున్నప్పుడు. Ahí le va, el rachetón, el más rap. ఇప్పుడు ఇంకో దగ్గరికి వచ్చాము లంచ్ చేయడానికి. చెప్పులన్నీ తీసేసాము, మరి అంతే, ఇంక తప్పదు వెళ్ళాలి. అందరూ అలాగే వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. అందరూ మొత్తం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. లంచ్ టైం, లంచ్, ఆకలి. ఇక్కడ ఏదో పెళ్ళి జరుగుతుందండి. పెళ్ళి సూట్లు అందరూ ఉన్నాయంటే పెళ్ళి మొజాంబిక్ పెళ్ళి అండో. పెళ్లి కూతురు ట్రాక్టర్లో ఎక్కించారు, అదేటో కానీ అదెక్క నేను చూడలేదు. రైతులు అనుకుంటా ట్రాక్టర్ మీద ఎక్కించారు. పెళ్ళి వాళ్ళు ఆ పెళ్ళి సామాన్లు అవన్నీ పెళ్లి కూతురు బంధువులు వీళ్ళంతా. అదొకటి మొత్తం పెళ్లి మేళం. అందరం విలేజ్లోకి వెళ్తున్నాము, మన పాప మొత్తం అందరం కలిపి. విలేజ్ లోపల ఫుడ్ అరేంజ్ చేశారు, చూద్దాం. పెళ్ళిలో అపశుభం అండి, అపశుభం జరిగింది. ఆ సార్ ఉంటుంది కదా, మందులు మంచాలు కంచాలు ఆ ట్రక్ పడిపోయింది పాపం. పెళ్లి కోసం తెచ్చిన బీర్ సీసాలు అన్నీ చిరిగిపోయాయి. పాపం అందరూ చూస్తున్నారా, పాపం పెళ్లి కోసం తెచ్చిన బీర్లు అన్నీ పడిపోయారా పాపం. ఊళ్ళో అందరూ నవ్వుతున్నారు. పాపం పెళ్ళిలో అపశుభం జరిగింది. వచ్చేసాం మొత్తానికి రెస్టారెంట్కి. మామూలుగా లేదుగా ఇది కూడానా. టూరిస్టులతో కలకాల ఆడుతుందిరా. ట్రిప్లో ఇంక్లూడెడ్ అండి రొయ్యలును అన్నమును. ఇక్కడ సీ ఫుడ్ చాలా చవక అనమాట, చాలా చవక. ఫ్రీయే, మనకి డబ్బులు ఏం కొనక్కలే. ఎంజాయ్ తిను. తక్కువ కొనుక్కుంది 400 రూపాయలకి. కాతలు చెంటే 500 రూపాయలు కొనుక్కున్నది. 1000 రూపాయలు చెప్పారు. నేను అన్నాను సగం అడుగు ఎప్పుడైనా అంటే సగానికి అడిగింది, కొనుక్కుంది. ఫోన్లే సూపర్, చాలా బాగుంది డ్రెస్. ఈ షాపింగ్ మటుకు గొప్ప కొనుక్కుంటారు. బట్టలలాగా మనం ఒక్క డ్రెస్తో సరిపెట్టుకుంటామా, ఇది అలా కాదు. ముద్దుకి బిస్మిల్లా, చూసిన దాన్ని అల్లా కొనవాలి, చూసిన బ్యాగ్ కొనుక్కో, అంతే. అది మనం ఇంకా ఆడవాళ్ళ లక్షణం అది. ఇప్పుడు ఈ ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాం, పోర్చుగీస్ ఐలాండ్ అని చెప్పి. ఓకే, పాప మాడు అది డ్రింక్లో ముందు వేసి ఇచ్చారు, కాక్టైల్ అని చెప్తే ఎక్కువ వేసాడు మోతాదు. అబ్బాయి కళ్ళు తిరిగిపోతున్నారు, ఊగిపోతుంది పిల్ల. మన అమ్మ ఇంకో ఐలాండ్కి వచ్చాం. ఐలాండ్లు ఏం ఐలాండ్లో ఎట్లు. అమ్మో, కొబ్బరి బండాలు సవకని చెప్పి తాగేశాను, ముక్క అంతా ఇదైపోయింది. 104 25 రూపాయలు ఏటో వస్తున్నాయి. మంచినీళ్ళు బాటిల్ రావట్లేదని తాగితే ఏమవుతుంది, నజ్జించడం అంటే కోల్ చేసింది ఫుల్ బాడీ అంతా. వచ్చాం పోర్చుగీస్ ఐలాండ్, ఎవ్వరు లేరు, తక్కువ మంది ఉన్నారు. ఇదంతా ఐలాండ్ అట. ఎంత బాగుందో కదా.
ఎంత బాగుందో కదా, క్లీన్గా ఉన్నది వాటర్. నాకే ఈత రాదంటే దీనికి ఈత రాదట. అమ్మ సస్తం ఎదురు కానీ నీళ్లు బొట్టుకు సూపర్ ఉన్నాయి. Poquito, poquito. Poquito, poquito. Mura, mura, mura. Mura, mura. ఈ అమ్మాయి అన్వేషు నాకు ఈత నేర్పించవా అంది. మీ అందరికీ గుర్తుందా అండి, 3 ఏళ్ల క్రితం మనం క్యూబాలో ఒక బెల్జియం దేశం ఇంజనీరింగ్ అమ్మాయి సిగ్గు విడిచి నాకు 5 నిమిషాల్లో ఈత నేర్పించింది. నాకు నీళ్ళంటే ఏంటి భయం పోంగొట్టింది. మీ అందరికీ గుర్తుంది కదా, ఇదిగోండి ఈ అమ్మాయి. సో అప్పుడు మనం ఆ అమ్మాయి దగ్గర ఈత 5 నిమిషాల్లోనే నేర్చుకున్నాను. అమ్మాయి నేర్పిస్తే నాకు భయం పోయింది. సేమ్ అదే టెక్నిక్ని తినికి కూడా వారు చూపించే ముందు నేను ఈత ఆడ చూపించాను. నేను ఈత ఫిలిప్పీన్స్ దేశంలో నేర్చుకున్నాను 4 రోజులు. మీరు కూడా ఖాళీ దొరికినప్పుడు ఈత చాలా మంచిది హెల్త్కి. గుండె జబ్బులు, నడక, ఈత, నడవడం, ఏదుకోవడం, ఈ 2 హెల్త్కి చాలా మంచివి. నేను ముందు ఈత ఆడ చూపించాను. చూసారు ఎంతసేపు ఆడాను. అదంతా లోతైన ప్రదేశం అయినా కూడా అలా ఈత ఆడేస్తున్నాను. వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా ఇందులో టెక్నిక్స్ కూడా ఎంత ఈత వచ్చినంటనే కాదండి, ప్రాక్టీస్ చేయాలి. మనం ఈత ఆడుతూ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో అవే టెక్నిక్స్ తనకు చూపించాను. డాగీ స్టైల్ అంటారు, అంటే కుక్కలాగా చేతుల్ని ఇలా 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 నీటిలో ఆడవడం, చేపలాగా ఆడవడం. అది చేప, ఇప్పుడు డాగీ స్టైల్ అంటే కుక్కలాగా. ముందు చేపలాగా ఆడాను, ఇప్పుడు కుక్కలాగా ఆడుతున్నాను. నెమ్మదిగా స్లోగా. నేను కూడా ప్రొఫెషన్ కాదు. ఇదిగోండి ఇది కుక్క స్టైల్ అంటారు. కుక్కలాగా అలా ఈదుకుంటూ వెళ్ళిపోవాలి. మూతి పైన పెట్టి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అలా చాలా రకాలు ఉన్నాయి. సో తనకు నేర్పించాను. మనకు నేర్పించింది అమ్మాయి. అలా కదా, అలా కదా, అలా కదా. Mira, chica, arriba, arriba. Tú me sueltas. Mira tu plata. Duerme, 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 duerme arriba. Sí, mira, 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 mira. దీన్ని శవంలా అంటారనమాట. గాలి ఊపిరి బిగించుకొని కాళ్ళు చేతులు చాపి కాళ్ళను స్ట్రైట్గా శవంలా పడుకుంటే మనం నీటిలో ఎంతసేపు అయినా ఉండొచ్చు. Duerme. No, tranquilo. Mira, tú. ¿Tú necesitas? Está arriba. Duerme, duerme, duerme. No, por favor. No. Mierda. Jesus. ¿Qué le hizo? Duerme ella. Mira. Ay, mi nada. Nada. పాపుని క్షమించండి. బతుకున్నాను బయటది. నువ్వు పాపు రక్షించు. భయం 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 అంటుంది. మన బొంబాయి బీచ్ నీళ్ళు నల్లగా ఉంటాయి, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ ఎవరో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, అందుకే చేపలు అవి క్లియర్గా ఉన్నాయి, పొల్యూషన్ లేక. Muy bonito. Dormir de Dormir es flotar. Dime bye bye. Bye bye. ఎలా ఉందండి వీడియో? బాగుంది కదా, ఐలాండ్ అనేది. అయిపోయిందండి పౌలత యాత్ర. 40 రోజులు నాతో ఉంది. చాలా మంచి పిల్ల, నిజంగా అమాయకురాలన్నమాట. అది ఉంది స్పెయిన్ వెళ్ళి వాళ్ళ అక్కల ఇంట్లోని ఒక 20 రోజులు ఉండి మళ్ళీ పెరుగు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలి కదా, నర్సు ఉద్యోగం. నిజంగా చాలా మంచి పిల్ల అండి. ముచ్చో గ్రాసెస్. బాయ్, సేఫ్ జర్నీ. పాపం అండి, ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఏడుపు ఒకటే, పాప పిల్ల. నిజంగా ఆయన మంచి అమ్మాయి అండి పౌల, ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఓకే, ఆఫ్రికా ఈ 90 రోజుల యాత్ర ముగిసింది. ఇప్పుడు నేను దేశం కాదు కొత్త ఖండం వెళ్ళిపోతున్నాను.
ఆఫ్రికా ఫుడ్ అంతా తీసి పెట్టాను. నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి, మిస్ అవ్వకండి. ఆఫ్రికా ఫుడ్ వీడియో చాలా బాగుంటుంది. ఒక 8 దేశాల ఫుడ్ వీడియోలు.